ఈరోజు జూన్ 20 జూన్ నెల 20వ తారీఖు శుక్రవారం 2025 సంవత్సరం సాయంత్రం 7:28 వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే 114వ కీర్తన 8వ వచనం, ఆయన చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేయువాడు. ఆయనకి సమస్తం సాధ్యం అండి. గొడ్రాలైన ముసలిదానికి సంతానం ఇచ్చాడు, చనిపోయిన లాజర్ను బ్రతికించాడు. కాబట్టి అలాంటి దేవుడిని ఇది ప్రకటించుకోవటానికి ఈరోజు మధ్యకట్ట అంటే దేవీనగర్ పక్కన మధ్యకట్ట, మధురానగర్ అవన్నీ వెళ్ళొచ్చి అక్కడ ఇమ్మానుయేలు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ప్రభాకర్ గారి చర్చిలో సాయంత్రం 4 నుండి 6 వరకు పాల్గొని వస్తున్నాను. ఇందులో విశేషం ఏంటంటే ఏం లేదంటే మధ్యకట్ట అంటే దేవీనగర్ సింగనగర్ వెళ్ళే దాంట్లో అంటే కనీసం వించిపేట ఇది నైజాం గేట్ దగ్గర నుండి కాళేశ్వరం మార్కెట్ అంత దూరం నడిచాను. అంత దూరం అనమాట. చెప్పేవాళ్ళే తప్పుడు అడ్రస్ ఇచ్చారు. ఏదేమైనా కానీ పొద్దున్నే మధ్యాహ్నం చాలా సఫర్ అయ్యాను అన్నట్టు ఒక మాట చెప్తున్నాను. నాకు అంత మేలే జరుగుతుందని కాదు, కష్టాలు వచ్చినా భరిస్తున్నా. నిన్న జేబు నిండా డబ్బు ఉంది. చికెన్ తినాలా, చపాతీ తినాలా, కర్రీస్ ఏదైనా తెచ్చుకోవాలా, ఏమనుకున్నా కూడా నిన్న ఈరోజు ఫుల్ లూజ్ మోషన్ అయ్యి ఇవాళైతే ఒక్క మెతుకు తినలేదు, ఒక చపాతీ ఇడ్లీ ఏమీ తినలేదు. అయినా సరే దేవుడిని ప్రకటించడానికి ఈ విధంగా దట్ ఈజ్ మై డ్యూటీ. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అయితే అక్కడ బాబురావు గారు ఆయన మంచి వర్తమానం అందించాడు. అదేంటంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆర్యులు రావడం, అక్కడి నుండి రాజ్యాంగం వరకు బాగా చెప్పుకొచ్చాడు. నాకు నచ్చింది సబ్జెక్టు. సరే, మధురానగర్ నుండి ఇప్పుడు ఇటు వచ్చాను. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. దీనికి టైటిల్ ఆర్ గణేష్ సెకండ్ ఇయర్ అని టైటిల్ పెడుతున్నాను. ఆ గణేష్ అతను ఎవరు ఏంటి మీకు అనవసరం, అతని కోసం ప్రార్థన చేయండి. హీ ఈజ్ ఏ యంగ్ చాప్. దేవుడు అతన్ని గోల్డెన్ ఫ్యూచర్లో నడిపించును గాక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.